హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందామని ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి. అవన్నీ సాక్ష్యాలతో సహా వస్తే కొద్దిగా క్లియర్గా మాట్లాడుకుందాం అనుకుంటే ఎక్కడ కూడా వాటన్నిటినీ సాక్ష్యాలు కూడా లేకుండా కొన్ని బిగ్ బాస్ టీం అయితే చాలా పకడ్బందీగా ఉంచేస్తున్నట్టు విషయం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే లైవ్ని ఈవినింగ్ కానివ్వండి, నైట్ కానీ చాలా వరకు కట్ చేసేస్తున్నారు. డే టైంలో జరిగేటివి కూడా కొన్ని కట్ చేసి మళ్ళీ ప్యాచప్ టైప్లో కొద్దిగా అటు ఇటు పెట్టేస్తూ ఉన్నారు. దానివల్ల మనకు చాలా విషయాలైతే అర్థం కావట్లేదు. లైవ్ చూసే వాళ్ళకైనా అర్థం కావట్లేదు. ఎపిసోడ్ చూసే వాళ్ళకైతే అస్సలు ఇంకా ఏమీ తెలియకుండా అయిపోతుంది పరిస్థితి. వాళ్ళు ఏది చూపిస్తే అది మాత్రమే చూడాల్సిన పరిస్థితి అయిపోయింది. అసలు లైవ్లో ఏం జరిగింది, నైట్ టైం అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి కొద్దిగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ప్లీజ్ కంపల్సరీ లైక్ అయితే చేయండి, కమెంట్ కూడా చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మనకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. నిన్న కాదు మొన్న నైట్ అయితే డేమాన్ పవన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నారంట ఒక నలుగురు. ఆ నలుగురు ఎవరు అనంటే తనూజ, పవన్ కళ్యాణ్, అలాగే ఇమ్మాన్యుయల్, రీతు. కెప్టెన్ బెడ్రూమ్ దగ్గర వీళ్ళు నలుగురు కూర్చొని మైకులు తీసేసి మరీ అక్కడ గుసగుసలు స్టార్ట్ చేశారంట. అప్పుడు బిగ్ బాస్ ఫుల్ వార్నింగ్ అయితే ఇచ్చాడంట. ఏంటి పవన్ కళ్యాణ్, నువ్వు కెప్టెన్ అయ్యిండి నీ కెప్టెన్ రూమ్లో ఇంత ఇలా మాట్లాడుకుంటుంటే నువ్వు ఎలా ఉన్నావు, దాంట్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయినావు కదా అని చెప్పేసి కొద్దిగా తిట్టడం అయితే, అంటే బాగానే తిట్టడం జరిగిందంట. ఎందుకు నువ్వు ఇలాగా చేస్తున్నారు మీరంతా అని. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళ డిస్కషన్ దేని గురించి జరుగుతుందంటే డేమాన్ పవన్ గురించి అయితే జరుగుతుందంట. ఈ అబ్బాయి ఎలాగ మన అందరికంటే ఫస్ట్ ఓటింగ్ అంటే వీళ్ళు చెప్తారు కదా, నామినేషన్స్లో ఉన్న వాళ్ళు సేవ్ అవుతూ వస్తుంటారు కదా. మొన్న కూడా డేమాన్ పవన్ ఫస్ట్ సేవ్ అయినప్పుడు అందరూ షాక్ అయ్యారంట. దానికి ముందు వీక్ కూడా డేమాన్ పవన్ ఫస్ట్ ఎలా సేవ్ అవుతున్నాడు, వీడికి అంత ఓటింగ్ ఎలా వస్తుంది, అసలు వీడు ఏం పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ నలుగురు డిస్కషన్ పెడుతూ ఉన్నారంట. దాంట్లో రీతు కూడా ఉండడం అనేది నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే డేమాన్ పవన్ని ఎవరు ఏమన్నా కొద్దిగా తను పొసెసివ్గానే ఉంటుంది కదా, అంటే ఒక ఫ్రెండ్గా ఉండొచ్చు, ఇంకేమైనా కావచ్చు. కాకపోతే తను కూడా ఆ డిస్కషన్లో ఉండి అవును వాడు అసలు ఏం చేస్తున్నాడని మనందరికంటే అంత తోపా అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక వార్నింగ్ బిగ్ బాస్ దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే, అసలు కెప్టెన్ రూమ్లో మీరంతా ఏం చేస్తున్నారు, కెప్టెన్ రూమ్లో కెప్టెన్ పడుకోవాలి కదా. ఇప్పుడు తనూజ కెప్టెన్ అయినప్పుడు తనొక్కటే పనుకునింది కదా. దాని తర్వాత రీతు కెప్టెన్ అయిన తర్వాత రీతు తనూజ ఇంక అక్కడే సెటిల్ అయిపోయారు. ఇక దాని తర్వాత పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయిన తర్వాత ఇక పవన్ కళ్యాణే కదా, మన పవన్ కళ్యాణే కదా అన్నట్టుగా ఇక వీళ్ళు కూడా అంటే తనూజ రీతు ఇంక అక్కడే పడుకుంటూ ఉన్నట్టున్నారు. ఇంక అక్కడి నుంచి రాలేదు. అప్పుడు బిగ్ బాస్ చెప్పాడంట, నీకు ఇచ్చింది బెడ్ అంటే కెప్టెన్కి ఇచ్చింది బెడ్, కెప్టెనే పడుకోవాలి అంతే, కానీ అందరూ పడుకునేదాన్ని కాదు ఇది అని చెప్పేసి అక్కడ కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడంట. ఇంకొక పెద్ద న్యూస్ ఏంటి అంటే, ఇది ఎంతవరకు కరెక్టా అంటే మేబీ 50-50 ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. బట్ తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమైందంటే ఈ బెడ్ దగ్గర తనూజ అలాగే రీతుతో పాటు మేబీ అక్కడ డేమాన్ ఉంటున్నాడా, లేకపోతే కూర్చొని ఉంటున్నప్పుడా, లేకపోతే ఆ బెడ్ మీద జస్ట్ నార్మల్గా పడుకొని ఉన్నప్పుడు వాడుంటే నాకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి తనూజ అనిందంట. ఇదంతా డేమాన్ లేనప్పుడు వీళ్ళ నలుగురు మధ్య జరుగుతున్నది. వాడు ఉంటుంటే నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. నేను పడుకోవాలన్నా, చేయాలన్నా మీరు అటు ఇటు కదిలాడుతూ ఉంటారు. నిన్న ఎపిసోడ్‌లో కూడా చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితో సంజన గారు అక్కడ కూర్చొని ఉంటారు ఇమ్మాన్యుయల్‌తో. వాడు ఎప్పుడు ఆ బెడ్ మీద పడుకొని అటు ఇటు కదిలాడుతుంటే నాకు చాలా ఇన్కన్వీనియంట్‌గా నిద్రే పట్టట్లేదు అని చెప్తూ ఉంటుంది తనూజ. ఇదేంటి అనేది అర్థం కాలేదు క్లియర్‌గా. కాకపోతే వీళ్ళు నార్మల్‌గా ఒకరు పక్కన ఒకరు పడుకుంటూ ఉంటారు కదా, అలా జరిగేటప్పుడు అప్పుడు రీతు వచ్చేసి వాడేదో కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నాడు, వెళ్ళి మనం మాట్లాడదామని బయటికి తీసుకుపోయి మాట్లాడారు, దాని తర్వాత వచ్చారు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే డేమాన్ పవన్ రీతు వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నిన్న వీళ్ళ తగాదా గురించి సుమన్ శెట్టి గారు అలాగే తనూజ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. ఇక అందరికీ ఇన్కన్వీనియన్స్ ఉన్నా కానీ నిన్న నాకు సార్ అడిగినప్పుడు మాత్రం ఎవ్వరు ఏ విషయం గురించి బయట పెట్టలేదు. అది కూడా కాక నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత సంజనా గారి దగ్గర కూర్చొని రీతు గురించి చాలా చెప్తుంటుంది. డేమాన్ పవన్ రీతు నా దగ్గర ఎందుకు ఇలా ఉన్నారో తెలుసా, అసలుకి నా దగ్గర ఉన్నటువంటి ఆ పవర్ అస్త్రా కోసము, ఆ పవర్ అస్త్రాతో నేను వాళ్ళని సేవ్ చేస్తానని ఇలా నాతో ఉన్నారు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసింది. అంటే
వీళ్ళకి ఒకరి మీద ఒకరికి ఏమీ ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ప్రేమ లేదు, అలాగే ఫ్రెండ్షిప్ ఏమీ లేదండి. అంతా అసలకి ఫేక్ బాండింగ్స్ లాగా అనిపిస్తున్నాయి వీళ్ళ మాటల్ని బట్టే. ఎందుకంటే ఇప్పటి వరకు తనూజ ఏం చేసింది? తనూజకు కూడా ఇక్కడ ఒక బెనిఫిషియల్ ఉందేంటి? తనైతే ఆ రోజు కెప్టెన్సీ టాస్క్‌లో నుంచి నువ్వు గాని వెళ్ళిపోయి నన్ను కెప్టెన్‌ని చేస్తే అంటే ఆ ట్రైన్ టాస్క్ అప్పుడు, నేను నీకు నా పవర్ అస్త్రాలను యూజ్ చేస్తానని ఆమెకి ప్రామిస్ చేసింది. ఇక్కడ తనూజ కూడా తక్కువేం కాదు. ఎందుకంటే ఈ విషయంలో ఈమె ఒక మాట తీసుకునిందనమాట. నువ్వు తర్వాత నేను నీకు ఛాన్స్ ఇస్తాను కెప్టెన్ అయ్యేదానికి, మేమందరం కలిసి నువ్వు ఈసారి వెళ్ళిపోతే నా పవర్ అస్త్రం నీకు యూజ్ చేస్తాను, నువ్వు సేవింగ్ అవ్వడానికి అని చెప్పి ఒకసారి ప్రామిస్ చేసింది. దాని తర్వాత ఆ ట్రైన్ టాస్క్‌లో దివ్య ఈ అమ్మాయిని తీసేసేయడం, ఈ ఏడుపులు అవన్నీ జరగడం జరిగింది కదా! దాని తర్వాత ఇక్కడ నామినేషన్స్ అప్పుడు చాలామంది ఈ అమ్మాయిని నామినేట్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి ఇది గుర్తుపెట్టుకొని సరే తనకు ఉపయోగపడినా, పడకపోయినా తను ప్రామిస్ చేసింది కాబట్టి ఈ అమ్మాయి ఇక్కడ సేవ్ చేసింది తనూజ రీతుని. సో, దాన్ని ఇక్కడ గుర్తు చేసుకొని రీతు నాకేం ఊరికనే చేయలేదు. నేను ఇట్లా పవర్ అస్త్రా ఉంది కాబట్టి నేను చేస్తానని తెలిసి నాతో మంచిగా ఉండి చేపించుకున్నది అని చెప్పేసి బయటపెట్టింది. అసలు డేమాన్ పవన్ కోసమే ఆడుతుంది. సో, డేమాన్ వచ్చేసి రీతు కోసమే ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు గేమ్స్ గురించే చూసుకుంటారు కానీ పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ లేదు. ఇవన్నీ మాట్లాడుతది. అంటే ఒక ఫ్రెండ్స్ ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పేసుకుంటారు. మళ్ళీ దాని తర్వాత ఏందంటే వీళ్ళంతా బాండింగ్ బాగానే పెట్టుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇక డేమాన్ గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మొన్న క్లియర్‌గా ఈ ఇష్యూస్ అన్నీ జరుగుతున్నప్పుడు కనీసం మీకున్న పాయింట్స్ ఆడ పెట్టుండుంటే సంజన గారికి అసలకి అంత సిట్యుయేషన్ అసలకి వచ్చుండేది కాదు కదా! ఆమె పక్షాన ఒక్కరు కూడా మాట్లాడలేదు. కానీ మీకందరికీ వాళ్ళ గురించి ఇబ్బందయితే ఉన్నప్పుడు, ఇంత జరుగుతున్నప్పుడు మరి మీరేం చేస్తున్నారు? కామ్‌గా ఎందుకు చూస్తున్నారు? మీ దాకా వస్తే కానీ మీకది తెలీదా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. సో, ఇక డేమాన్ గురించైతే హౌస్‌లో ఇలా ఉంది. వాడెందుకు సేవ్ అవుతున్నాడు? ఎలా సేవ్ అవుతున్నాడు? వాడు పక్కనుంటే మాకు కొద్దిగా ఇన్‌కన్వీనియంట్‌గా ఉంది. ఇవన్నిటి గురించి మరి అడ్రస్ చేస్తారా లేదా ఈ వీకెండ్ అని అనుకుంటే చేయకపోవచ్చు. ఎందుకంటే మనకు వీళ్ళు మైకులు తీసేసి మాట్లాడారు కదా! మరి మీకెలా తెలిసిందంటే కొన్ని మైక్స్ లేకపోయినా అక్కడ కొన్ని ఇన్‌బిల్ట్ మైక్‌లు అయితే ఉంటాయంట. ఆ విషయాలు తెలిసాయి. కానీ ఎపిసోడ్‌లో ఎక్కువ చూపించలేదు కాబట్టి వాటి గురించి అడ్రస్ చేయకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా! ఇక్కడ ఉన్నటువంటి తనూజాకి, కళ్యాణ్‌కి, రీతుకి, ఒకవేళ ఇమ్మాన్యుయల్‌కి. అందుకని మేబీ దాచేయొచ్చేమో. కానీ లోపలైతే చాలా విషయాలు జరుగుతున్నాయి. బయటికి ఎక్కువ రానివ్వట్లేదు. కానీ సంజన గారైతే డైరెక్ట్‌గా ఫేస్ మీద చెప్పారు కాబట్టి మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అంతే. అంటే మరీ బ్యాడ్‌గా వాళ్ళేదో చేస్తున్నారని కాదు. కానీ లోపల వీళ్ళు మాట్లాడుకునే మాటలు అవన్నీ మనకు ఎక్కువ చూపించట్లేదు. అసలెక్కడ ఏం జరుగుతుందన్న విషయాలు. ఇక 3 వీక్స్ కష్టపడితే అందరూ ఫ్రీ అయిపోవచ్చండి. ఈ వీడియో నచ్చితే